అది కాదమ్మా, ఇదంతా దాని కుట్ర వల్లనే జరిగింది. ఏంది నువ్వు అనేది? నాకేమో అర్థం కావటం లేదు. మో, అది ఇన్నాళ్ళు మనల్ని పిచ్చోళ్ళని చేసి ఆడించింది. ఏందే? అవునుమా, అది ఆ మాంత్రికుడిచ్చిన మందు ప్రభావం వల్ల అది పిసినారవ్వలేదు, పిసినార్లా నటించింది. ఏందే నువ్వు అనేది? అవును, అది మన మీద పగ సాధించేదానికి ఇదంతా చేసింది. ఏందే ఏందే నువ్వు అనేది? ఆ బక్క సాంబారు ఎంత కుట్ర చేసిందా? అసలు ఏం జరిగిందే? ఏం జరిగిందా? దానికి వశీకరణ మందు పెట్టి దాన్ని బానిసగా చేసుకుని గోవిందుని దాన్ని విడగొడదాం అనుకున్నాను కదా. అవును, దానికోసమే కదా మాంత్రికుడి దగ్గరికెళ్ళి మందు తీసుకుందాం అనుకున్నాం. ఈ మాటలన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు అది ఇనేసుండదే. అవునా? ఇనేసి మనకంటే ముందే పోయి ఆ మాంత్రికుణ్ణి కలిసి ఆడితో కుమ్మక్కై పాలల్లో కలిపిన తెల్ల మందుని ఉత్తుత్తి మందుని చేసేసింది. అది తాగడం వల్ల దానికి ఏ సమస్య లేదు, కాని నాకు మాత్రం పిసినారితనం పిచ్చిపోయిండాది. నాకా పిసినారితనం బొయ్యే అంతా అనుభవించాలన్న ఆశ బుట్టేలాగా ఇది కావాలనే మనకి పిసినారితనం చూపించి ఇన్నాళ్లు మనల్ని ఏపుకు తినండాది. అవునా? ఇదంతా నీకెట్టా తెలుసే? స్వయంగా అదే చెప్పిండది. దానికెంత పొగరే, ఇదంతా చేశానని కూడా నీతో చెప్పిందా? అదేమందో తెలుసా, నేనిప్పుడు బాధపడ్డా పర్వాలేదు, 4 రోజులు పోతే నా మొగుడు నన్ను అర్థం చేసుకుంటాడు, తోడుకోడళ్ళు నా బావమరిది కూడా అర్థం చేసుకుంటారు, కాని ఇక ఈ పిసినారితనం మీకు రాదు, మీరందరూ చచ్చినట్టు భరించాల్సిందే, అందరూ సంతోషంగా ఉండాల్సిందే, మీరు సంపాదించిన ఆస్తిపాస్తుల్ని ఖర్చు పెట్టాల్సిందే, నేను కోరుకున్నది ఇదే, అది నెరవేరింది చాలు అంది. అంటే అది నా మీద గెలిచిపోయినట్టే లెక్క. దాన్ని నేను గెలవనీను. నేనెప్పుడూ జీవితంలో ఓడిపోకూడదు. ఇప్పుడేం చేద్దామే? ఎంటనే నాకు మళ్ళీ నా పిసినార్తనం తెప్పించే ఇరుగుడు మందు కావాలి. అదెందుకే? ఇప్పుడు బానే ఉంది కదా. మో, నా ప్రాణాలైనా వదిలేస్తాను గాని పంతాన్ని వదలను. సచ్చే వరకు నేను కోడలు అనే తోడేల దగ్గర అస్సలు ఓడిపోకూడదు. నేను సంపాదించిందంతా ఇట్ట ఖర్చు పెట్టేస్తా, దాని ముందు ఓడిపోతా, ఇట్ట డబ్బులన్నీ కరిగిపోతా, లోపల కుమిలిపోతా, ఖర్చు పెట్టకుండా ఉండలేక బతకలేను. నాకు మనశ్శాంతి ఉండాలన్నా, దాన్ని దెబ్బ తీయాలన్నా నేను మళ్ళీ పాత కనకంగా మారాలి. నాకు మళ్ళీ పాత పిసినార్తనం రావాలి. అప్పుడు గాని నేను దాన్ని పూర్తిగా దెబ్బతీయలేను. నాకెట్టగైనా ఇరుగుడు మందు తెచ్చి. ఆ విరుగుడు మందిచ్చే మాంత్రిక దరిద్రుడు 1,00,000 రూపాయలు పట్టుకుని చచ్చాడు కదే. ఇప్పుడు ఆ విరుగుడు మంది ఎక్కడి నుంచి తెచ్చేది? ఆ మాంత్రికుడు సచ్చినోడు ఈ సాంబార్తో కలిసి మనల్ని దొంగ దెబ్బతీసిండాడే. ఆ నిజంగా జావలేదట. మనకి మంది ఇయకుండా ఎగ్గొట్టేదానికే నాటకం ఆడిండాడు. అవునా? ఆ దొంగ నా కొడుకుని జుట్టు పట్టుకుని పీకి 1,00,000 రూపాయలు మందు తీసుకొస్తాను. తీసుకొచ్చినావులే. ఇప్పుడు పోయి మళ్ళీ వాడి దగ్గర డబ్బులు అడిగేదానికి లేదు. ఆ డబ్బులు ఇదే తీసుకుని నా పిసినార్తనం పోగొట్టిన దానికి బహుమానంగా 50,000 ఆడికి ఇచ్చిండది. 50,000 ఇచ్చిందా వాడికి? అయితే సరే, 1,00,000 రూపాయలు ఖర్చైనా సరే వాడికి మళ్ళీ 1,00,000 రూపాయలు ఇచ్చి విరుగుడు మందు తీసుకొస్తాను. మో, ఆ 1,00,000 రూపాయలు ఇచ్చి విరుగుడు మందు అడిగితే ఆ దరిద్రుడు ఈ సాంబార్కి మంచి చేయాలని ఆడు నాకింకేదో మందిస్తాడు. ఆ తర్వాత నాకింకేదో అయిపోయిద్ది. వద్దొద్దు, నా కొడుకు సంగతి వదిలేసి వేరే ఎక్కడైనా మందు పట్రా. వేరే ఎక్కడ తీసుకురాను? ఏ, ఈ వశీకరణ మందులు తయారు చేసేదే ఆ దరిద్రుడు ఒక్కడేనా? ఇంకా చాలా మంది ఉంటారు ఇట్టంటేదో పనులు చేసేవాళ్ళు. మనకు కావాల్సింది ఇరుగుడు మందు. మా అమ్మకిట్ట మందు పెట్టేసిండారు. ఆ మందు ఇరుగుడయ్యేదానికి మంచి మంది ఎండని ఎవరినైనా పట్టి తీసుకురా. నాకెట్టి పరిస్థితుల్లోనూ ఆ మందు కావాలి. కరెక్టేనే. వాడేందే, వాడి జేజమ్మ లాంటి మాంత్రికులు ఈ వశీకరణ మందు తయారు చేసేవాళ్ళు నాకు తెలుసు. వెతుకుతా, ఎవడెవడు ఎక్కడున్నాడో పట్టుకుని 24 గంటల్లోపు నీకు మందు తీసుకొచ్చి ఇస్తా. 24 గంటల్లోపు కాదు, నాకు రాత్రి లోపే కావాలి.
సరేనే, నేనా పనిలో ఉంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు ఓడిపోవడం నేను చూడలేను. ఆ సాంబారు మీద నువ్వు నెగ్గి తీరాలా. మనం చచ్చేంత వరకు పావలా శ్యామలా కనకరత్నం అదే దర్జాతోటి బతకాల. నిన్నగాక మొన్నొచ్చిన ఈ బచ్చా కోడళ్ల చేతుల్లో అస్సలు ఓడిపోవడానికి వీల్లేదు. నా జోలా జోలమ్మ జోలా జేజేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా ఓ హాయి హాయే ఓ హాయి హాయే పుడుతుంది అచ్చో అమ్మలానే ఉంటుంది. అమ్మాయే పుడుతుంది అచ్చో అమ్మలానే ఉంటుంది. అబ్బాయే పుడతాడు అచ్చన్నానలాగే ఉంటాడు. అబ్బాయే పుడతాడు అచ్చన్నానలాగే ఉంటాడు. కాదు అమ్మాయి, కాదు అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి. అయినా ఏంది నువ్వు పాతకాలం మనిషిలాగా పాత పాటలు పాడుతా ఉండవు? ఎవరైనా విన్నారంటే నిన్ను ముసలోడు అనుకుంటారు. ఏంది మే అంత మాట అనేసి నువ్వు? కాబోయే తండ్రిని ఇంకా తండ్రిని కూడా కాలా, అప్పుడే ముసలో అంటున్నావు నువ్వు? మరి ఎప్పుడు పాటలివి ఈ పాటలు పాడుతా ఉండవు? ఏం చేసేది మే, చిన్నప్పుడెప్పుడు లంగోటాలు ముడ్డు మీద ఆకుండా జారిపోయేటప్పుడు విన్న పాటలు అట్ట గుర్తుండిపోయినాయి. ఆ తర్వాత ఎవరో ఇట్లాంటి పాటలు రాసిందిలే. మేము స్కూల్ కి కాలేజీలకి వచ్చే టైంకి అన్ని డిస్కో డాన్స్లే కదా. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్ ఇట్లాంటి పాటలు వచ్చాయి. ఇప్పుడు మనకి బిడ్డ పుట్టుపోయేటప్పుడు ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్ అని పాడినావు అనుకో, ఆ లోపల ఎగిరి ఎగిరి తంతాడు, నీకు నొప్పి వచ్చింది. అమ్మో, అది కరెక్టేలే. ఇదిగా నీకోసం ఏం తెచ్చినాను చెప్పుకో చూద్దా. ఏం తెచ్చినావు? అరే అది కూడా చెప్పుకోలేకపోతే ఇంకెందుకు నువ్వు? ఏం తెచ్చినానో చెప్పుకో అని నన్నట్ట నోరూరించకపోతే ఆ తెచ్చిందేదో చూపించొచ్చు కదా. ఇది చూపించేది కాదు, కళ్ళు మూసుకో చెప్తా. ఆ పెద్ద డైమండ్ నెక్లెస్ తెచ్చినట్టు. అంత ఎక్స్పెక్టేషన్ చేయదులే గానీ కళ్ళు మూసుకో. ఉమ్, ఆ. ఉమ్. ఉమ్, ఎంతసేపు? ఆగమే, అయిపోయింది. ఆను ఉమ్, ఆ. ఉమ్, చాక్లెట్. ఏంది మే, ఇప్పుడు డైమండ్ నెక్లెస్ కావాలా చాక్లెట్ కావాలా చెప్పు? చాక్లెటే కావాలి. ఏందో కడుపుతో ఉన్నప్పటి నుంచి తీయగా తినాలనిపిస్తా ఉండదు. అందుకే కదా మే నీకోసం చాక్లెట్ తెచ్చాను. ఇంతకు ముందు నీకు పెప్పర్మెంట్ తేవాలన్నా కూడా జేబులో డబ్బులు ఉండేవి కదా. ఇప్పుడు అమ్మ దగ్గర పోయి 10 రూపాయలు అడిగితే చాలు 100 రూపాయలు ఇస్తాండి. అది ఏందో అత్త సడన్ గా ఇంత మంచిదైపోయింది. నాకైతే భలే ఆనందంగా ఉండదబ్బా. ఇదిగో నువ్వు కూడా తిను. ఆ. పూరి లవ్ యూ. అబ్బా ఎన్నాళ్ళకి చెప్పాడు అయ్యా లవ్ యూ అని. నువ్విప్పుడు కూడా చెప్పలేదు కదా. ఆ లవ్ యూ లవ్ యూ. పూరి లవ్ యూ సో మచ్. ఇది టూ మచ్. ఏందే నేను లవ్ చేసే టూ మచ్చా? ఆ మరి కూర్చుని ఎంతసేపు లవ్ యూ అని చెప్పుకుంటా ఉంటే చాలా హ్యాపీగా ఉండదే. జీవితాంతం కబుర్లు చెప్పుకుంటే హాయిగా ఉండిపోవచ్చా. నీకు హాయిగా ఉంటుందేమో, నాకు బోర్ కొడుతుంది. ఏందే నా కబుర్లు నీకు బోర్ కొడతాయా? మరి అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా లవ్ యూ అంటూ చెప్పుకుంటూ కూర్చుంటావా? పెళ్ళైన దగ్గర నుంచి అసలు నన్ను ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళావా నువ్వు? ఇన్నాళ్ళు నరకంగా ఉన్న ఏంటిని స్వర్గం అనుకుని ఎగిరిపడ్డాం. ఇప్పుడు అత్తకు కూడా పిసినారితనం పోయి బాగా మంచిగా ఉంటుంది. కనీసం ఎప్పుడైనా నన్ను సరదాగా బయటికి తీసుకుపోవచ్చు కదా. కరెక్టేనే, సినిమాకి పోదామా? హా, సరే అయితే పోదాం పా. హా.
ఇదిగో లక్కమాం పక్కని తిరుపతి బావని కూడా పిలు. మేయ్ కావాలంటే వాళ్ళు సెపరేట్గా వెళ్తారు, మనం సెపరేట్గా పోదాం. నువ్వేంది మా చెల్లి గీతలాగా ఇంత స్వార్థంగా తయారైనావు? సినిమా చూసేదానికి సరదాగా పోతున్నాము, వెళ్ళి అక్కని బావని కూడా పిలు. సర్లే అట్నే. రే పెద్దడా పెద్దడా వదిను. ఏందిరా అట్టరుస్తున్నావేంది చెవి కోసం మేకలాగా? అట్టుండదా, దూరంగా ఉన్నావునే గట్టిగా పిలిచిన సరిగానే. ఇంట్లో బోర్ కొడుతుంది, సినిమాకి పోదామా? ఆ, సినిమానా? సినిమాకు పోయి థియేటర్లో విజిలేసి ఎన్ని రోజులైనాదో. అబ్బా ప్లీజ్ 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 అబ్బా, తీసుకుపోవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూసినావురా వదినట్ట మొహం ఆసిపోయి ఉండదు సినిమాల్లో విజిల్ వేయడానికే. నా పెళ్ళం కడుపుతూ ఉండదు, కొండ మీద కోత అడిగినా కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తా. నాకు కోత ఏం అక్కర్లేదు, నువ్వు ఉన్నావు కదా. మే ఏంది మే నన్ను పట్టుకుని కోత అంటున్నావా? ఆ, ఏం తేడా ఉండదు కదా. నువ్వు ప్యాంటు సొక్కా వేసుకుంటావు, అది వేసుకోదు, అంతే తేడా. వేసేసిందిరా, మళ్ళీ వేసేసింది. సరే పద 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 పూరే. రేయ్ ఏంది వీడికి పెళ్లి చేసుకునే మళ్ళా సంతోషం లేకుండా పోయింది. రే గోవిందా, మేము నలుగురం సినిమాకి పోతున్నామా? నువ్వు కూడా వద్దిగా. సినిమాక? అవునరా, నేను మీ వదిన బాలాజీ గాడు పూరి నలుగురం పోతుండాం, నువ్వు కూడా రాకూడదు? మీరు జంటలుగా పోతా ఉంటారు కదా, పోయిరండి. రేయ్ నువ్వు అక్కడ కూర్చొని ఏం చేస్తావో? సరే నీ పెళ్ళాన్ని కూడా పిలువు, పోదాం. ఏంది ఆ మహాతల్లితో సినిమాకా? జాలీగా సినిమాకి పోతా, మధ్యలో సాంబార్ ఎందుకు నాకు? సరే సరే పోతే పోయిందిలే, పిలువు. ఏంది పోతే పోయింది? తాళి కట్టిన పెళ్ళామే కదా, సర్దుకుపోదామని ఎంతో ప్రయత్నించిన. అది చేసిన పనికి, దాని స్వార్థానికే నాకు అసలు మనసు మొక్కలైపోయినదిరా. డబ్బు మనిషి. ఇప్పుడు మనం సినిమాకి పోదామంటే ఎందుకు సినిమా టికెట్లు దండగా? నేను ఒక్కదాన్నే పోయేస్తాను, వచ్చినాక కథ చెప్తాను, మీరందరూ కూర్చొని ఏనండి అంటది. అట్టాంటిది అది. దాన్ని తీసుకొని సినిమాకి పోవాలంట. సరే పదండి. నేను ఒక్క నీడ కూర్చోవాలంటే నాకు సిరాగ్గానే ఉంటుంది. అందరం కలిసి జాలీగా అలా పోయేసొద్దాం. ఇంటికి వస్తే ఎట్టాగో మనకి టార్చర్ తప్పదు కదా. సర్లేపా పదమే. సినిమాకి కూడా ఎంత మొహమాటం ఏంద్రా నీకు? రా రా రా. నేను పెళ్లి చేసుకోకూడదు. 20 ఏండ్లు పెంచి పెద్ద చేసిన అమ్మ అప్ప కూతురికి పెళ్లి చేసినాక పలకరించే దిక్కు కూడా లేకుండా అనాథలు మారిగా ఉంటారు. మా అప్ప అమ్మ అట్లా ఉండేదానికి నాకిష్టం లేదు. అక్కకి పెళ్లి చేసి అత్తారింటికి పంపేసినాక నేను పెళ్ళే చేసుకోకుండా అప్ప అమ్మతోనే ఉండిపోవాలా. అందుకే నేను పెళ్లి చేసుకోను. జీవితాంతం తల్లిదండ్రులకి తోడుగా ఉండాలని అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. అలాంటిది నా వెంటపడి నా మనసు మార్చి నా జీవితంలోకి నా మనసులోకి వచ్చిన వ్యక్తి గోవింద్. ఇప్పుడు గనక నువ్వు నీ ప్రేమను ఒప్పుకోకపోతే నేను ఈ విషయం దాగి చచ్చిపోతాను. ఒకప్పుడు నేనొద్దు, నాకు పెళ్ళ ఆలోచనే లేదు అంటే నా నీడ నాతో ఉన్నా లేకపోయినా నన్ను నీడలాగా వెంటాడి జీవితాంతో నాకు తోడుగా ఉంటానన్న మనిషి ఈరోజు నాకు ఏ తోడు లేకుండా ఇలా వదిలేసి వెళ్ళిపోయాడే. అసలు ఇది కల్లో కూడా ఊహించని ఓ కఠిన వాస్తవం.
గోవింద్ నన్ను ప్రేమించింది ఇంతేనా? నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు ఈ ఇంటిని సరిదిద్దాలి, అత్తగారిని మార్చాలి, ఈ ఇల్లు సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి, అది నా బాధ్యత అని చెప్పాడు. ఆ బాధ్యతని నేనెప్పుడూ మర్చిపోలేదు. ఆ బాధ్యత కోసమే నేను తల్లిని కావడం కూడా వాయిదా వేసి ముందు ఈ కుటుంబాన్ని సరిచెయ్యాలనుకున్నాను. అత్తగారి మనసు మార్చడానికి ఆవిడ పిసినారితనం, ఆవిడ చాదస్తం పోగొట్టాలనే నేను పిసినారిగా మారినట్టు, ఆ పిసినారితనం వల్ల ఎంతెంత ఇబ్బంది వస్తుందో ఆవిడకి అర్థమయ్యేటట్టు చేయడానికే ఇంట్లో ప్రతి ఒక్కరిని కష్టపెట్టాల్సొచ్చింది. వాళ్ళని కష్టపెట్టిన ప్రతి నిమిషం నేనెంత కష్టపడ్డానో, ఎంత కుమిలిపోయానో నాకు మాత్రమే తెలుసు. నేను పిసినారిగా ఎందుకు నటించానో నాకు మాత్రమే తెలుసు. నేను పిసినారిగా నాటకం ఆడబోతున్నానని గోవిందుతో చెప్పినా, మిగతా వాళ్లతో చెప్పినా ఫలితం ఇలా ఉండేది కాదు. ఇప్పటికే అత్తగారి పిసినారితనం పోయుండొచ్చు, కానీ ఆవిడ ఆలోచించే విధానం మారలేదు. ఆవిడ్ని పూర్తిగా మార్చేలోపే ఇలా ఒంటరిదాన్ని చేసేశారు. కనీసం ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు. నా తోడబుట్టిన పూరి గాని, సొంత అక్కలాగా చూసుకున్న లక్కమాంబ అక్క గాని, బావగారు కాని, బాలాజీ కాని, చివరికి నా మనసులో ఏదున్నా ఇట్టే కనిపెట్టేస్తాడు అని నేను ఇన్నాళ్ళు భ్రమపడ్డా. కానీ నా బాధ గోవింద్కి కూడా అర్థం కాలేదు. అర్థమవుతుంది అన్న నమ్మకం కూడా సన్నగిల్లిపోతుంది. నాకెవ్వరూ లేరు, నాకు నేను తప్ప. ఏమి ఉండదు, నాకు అంతా నాకు తెలుస్తానే ఉండదు గాని నా మనసు నా కంట్రోల్లో లేదెందుకు? ఇంట్లో వాళ్ళెవరైనా వచ్చి 10 అడిగితే 100 ఇస్తుండాను, 100 అడిగితే 1000 ఇస్తుండాను. వాళ్ళు ఏం అడిగినా కాదనకుండా సరే అంటుండాను. పైగా నాకు కూడా ఇంట్లో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేయాలి, జల్సాలు చేయాలని ఉండదేంది? అయ్యోయ్యో, ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ నేనే ఖర్చు పెట్టేస్తా ఉండానే. ఈ సినిమాలకి షికార్లకి తిరుగుతా ఉంటే మామూలుగా అయితే తోలు తీసేదాన్ని. అట్లాంటిది నాకు తెలియకుండా సినిమాకి పోవాలని వాళ్ళు అడగగానే నా చేతులతోనే తాళం ఇచ్చి మీకు కావలసినంత డబ్బు తీసుకొని సినిమాకి పోయిరండి అని అంటుండను. మో ఇట్టయితే ఎట్టా? భలే కష్టం. నన్ను నేనే సంభాలించుకోలేకపోతుండా. అయ్యో, మా అమ్మ పొద్దుననగా పోయింది మందు తెస్తానని. ఎవడైనా దొరికింటాడో లేదో. ఇప్పుడు గనక నాకు ఇరుగుడు మందు దొరకపోతే నా ఆస్తి మొత్తం అయిపోయిద్ది. తర్వాత మొత్తం బోడుగుండే. అబ్బా, యాడికి పోయిందో ఈమె. వీళ్ళేమో సినిమాకి పోయి ఏడాడి తిరుగుతా ఉండారో, ఎంతెంత ఖర్చు పెడుతుండారో ఏందో. చేసుకొని ముందైతే నాకు మందు కావాలి. అయ్యో మా, యాడుండవే?
మా మా మో ఏంది మా వచ్చి రాగానే నీళ్ళు తాగుతున్నావు? మందేది? ఏందే కనుకో, నీకా మాంత్రికుడిచ్చిన మందు ప్రభావం వల్ల విలాసంగా జల్సాగా ఖర్చులు పెట్టాలని, నగా నట్రా వేసుకుని తిరగాలని, సినిమాలకి షికార్లకి తిరగాలని ఉంటుంది గాని ఈ మందలవాటేందే నీకు? మందడుగుతా ఉండావు? ఛీ, బుద్ధుండదా లేదా నీకు? మందంటే ఆ మందు కాదు, ఇరుకుడు మందు. ఎవడైనా దొరికినాడా లేదా? మందు తెచ్చినావా లేదా? లేదని మాత్రం చెప్పుకో. ముందు తాగిన మందుకి ఇరుగుడుగా నీ పీక కొరిగి నీ రక్తం తాగైనా నేను ముందు కనకల్లా మారిపోవాలా. ఓయమ్మో, ఏందే రాక్షసులే తయారవుతా ఉండావు? ఆ మాంత్రికుడిచ్చిన మందు ఇంకో రకంగా వికటిస్తుందా ఏంది? రక్తం తాగాలని అనిపిస్తుంది అంటున్నావు? మౌ, నా చేతుల డబ్బుని ఎదజల్లేస్తుందా? నీ మనవళ్ళు వాళ్ళ పెళ్లాలను తీసుకుని సినిమాలకి షికార్లకి పోవాలని అడిగితే తాళాలు చేతికిచ్చి మీకు కావాల్సినంత డబ్బు తీసుకోండ్రా అనేసిన. అంతా నాకు తెలుస్తుంది గాని నేను నా కంట్రోల్లో లేను. మో, ఆ మందు త్వరగా ఇమ్మా. తెచ్చినావా లేదా? విరుగుడు మందే కదా, తెచ్చినా. అసలు ఈ మందు కోసం ఎక్కడెక్కడ తిరిగానో, ఎన్నెన్ని కష్టాలు పడ్డానో తెలుసా? మౌ, నువ్వు పడ్డ కష్టం ఈడెవరికి అవసరం లేదు గానీ నాకు కావాల్సింది మందు. నువ్వేం సాధించావని గొప్పలు చెప్పుకునే సమయం కాదు ఇది. ఇదిగో చూడు.